వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఆసక్తి రేపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిపక్ష హోదా విషయంలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల విషయంలో ఫ్లాష్ న్యూస్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి ఒక లేఖ రాశారు. అంటే గవర్నర్ గారికి అంటే ఆ విషయంలో స్పీకర్ గారి విషయం మీద గవర్నర్కి లేఖ రాయటం జరిగింది. ఈ లెటర్ల సారాంశంలో గమనించినట్లయితే ఎవరైతే అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా నియమించినటువంటి విషయము మనకు తెలిసినటువంటి విషయమే. దీనికి స్పీకర్ యొక్క ఎన్నిక విషయంలో కూడా వాళ్ళు గైర్హాజరయ్యారనేటువంటి విషయం కూడా తెలిసినటువంటి విషయమే. అసలు ఎందుకు వాళ్ళు ఆ యొక్క స్పీకర్కి యొక్క ఎన్నికకి దూరంగా ఉన్నారు అనేటువంటిది ఒకసారి పరిశీలించినట్లయితే, ఒకసారి అయ్యన్న పాత్ర గారిని విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓటమి పాలయ్యాడు అనేటువంటి వాటి విషయం మీద ఆయన ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చావలేదు కదా, ఇంకా బ్రతికే ఉన్నాడు కదా అనేటువంటి కోణంలో అతను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైఎస్ఆర్సీపీని చాలా బాధించాయి అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి అయ్యన్న పాత్రుడికి అంత శత్రుత్వం పెంచుకున్నటువంటి అయ్యన్న పాత్రుడిని అక్కడ స్పీకర్ స్థానంలో ఉన్నట్లయితే అసలుకి ఆ సిచ్యువేషన్ని చూడటానికి కూడా వైఎస్ఆర్సీపీ అసలుకి ఇష్టంగా లేరనేటువంటి మాట మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంత శత్రుత్వం పెంచుకున్నటువంటి అయ్యన్న పాత్రుడు వాళ్ళ మీద ఏ దృష్టితో చూస్తాడు, ఎటువంటి కోణంలో వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు, ఒకవేళ టీడీపీ శ్రేణుల్లో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఇవన్నీ కోణాలలో కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచించి ఆ రోజు గైర్హాజరయ్యారు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేఖల్లో తెలిపినటువంటి విషయంలో ఆయన మీదే కాకుండా ఎవరైతే స్వపక్షంలో ఉన్నారో కూటమి ప్రభుత్వం మినిమం ఒక నైతిక విలువలను కాపాడాలంటే తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలి అనేటువంటి భావంతో ఉండాలి. తప్పనిసరిగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే గౌరవప్రదంగా ఉంటుందని వాళ్ళు తెలుసుకోవాలి అనేటువంటిది కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద ఆయన గవర్నర్ గారికి లేఖ రాశారు. అసలుకి వాళ్ళు ఇచ్చేది అట్లు ఉంచినట్లయితే అసలుకి రాజ్యాంగం ప్రకారము ఎలా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించి ఒకసారి మనం చూసినట్లయితే 1977లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారం కోల్పోయినప్పుడు మరియు చాలా సీట్లు కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఈ యొక్క సిచ్యువేషన్ అంతకుముందు అంతా ఈ సిచ్యువేషన్ రాలేదు. అంతకుముందు మామూలుగానే జనరల్గా ఓటింగ్ జరుగుతూనే ఉంది. ఓటింగ్ ద్వారానే వాళ్ళు నియమిస్తున్నారు. ఆ సమయంలో దాదాపు 10% కూడా తక్కువగా వచ్చినటువంటి అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో కోర్టు కూడా నిర్మల్లో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలలో 50% సీట్లు ఉంటేనే దానికి అర్హత అని వాళ్ళు తేల్చి చెప్పారు. ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 168 నుంచి 221 వరకు పార్లమెంటు కానీ, శాసనసభ కానీ మరియు రాజ్యసభ కానీ వీటన్నిటిలో ఏదైనా సరే ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే ఉన్నటువంటి స్థానాలలో 10% మినిమం స్థానాలు ఉన్నట్లయితే వాళ్ళు ప్రతిపక్ష హోదాకి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ ఆఫ్ 10% స్థానాలు కానీ వాళ్ళు రీచ్ కాలేకపోతే ఉన్నటువంటి రూల్స్ను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో నైతిక విలువలను కాపాడాలి మరియు ఒక ప్రతిపక్షం ఉండాలి అనేటువంటి ఒక స్వపక్షం అనుకున్నట్లయితే తప్పనిసరిగా తక్కువ వచ్చినా సరే ఎవరైతే వారికి ఆపోజిట్గా పోటీ చేశారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించడం అనేటువంటిది ఒక ధర్మంగా ఉంటుంది అని చెప్పారు. అదే ప్రకారం కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విషయంలో కూడా చూసినట్లయితే ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 10% ప్రకారం 18 సీట్లు రావాలి. కానీ వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు 11 సీట్లు. అంటే అటుపక్క జనసేన కానీ ఇటుపక్క బీజేపీ కానీ మరియు టీడీపీ అందరికన్నా తక్కువ వచ్చినటువంటి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వచ్చినా రాకపోయినా తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలి అని సుపక్షం పాటించినట్లయితే అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి.
అది ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల ఏమన్నా ఈ అవకాశాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవు అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఒక రాజ్యాంగం ప్రకారం అయితే 10% ఉండాలి, అవి సాధించలేదు కాబట్టి ఆ మార్కుని తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలి, ఉంటేనే ఏదైనా సరే ప్రజల గొంతును వినిపించాలి. వాళ్ళు 11 మంది ఉన్నా ఒకరు ఉన్నా సరే ఒక ఆన్సర్ వేస్తే తప్పనిసరిగా వాళ్ళు ఒక మనిషి ఒక 100 క్వశ్చన్లు వేసినా సరే సుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా ఎంతమంది ఉన్నారో 11 మంది ఉన్నారు కాబట్టి 11 మంది అసెంబ్లీకి వచ్చి వాళ్ళ యొక్క ప్రశ్నలకి తలెత్తినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా ప్రతిపక్షంలాగానే ఫీల్ అయ్యి ప్రజల గొంతుకులాగా మీరు అక్కడ ఉండవలసినటువంటి అవసరం ఉందని తప్పనిసరిగా ప్రజలు కూడా భావిస్తున్నారు. వాళ్ళు ఇవ్వలేదని అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రజలకి మరో విధంగా ఆలోచించే అవకాశం ఉంది. కనీసం ప్రజల తరపున కూడా అక్కడ పోరాటం లేదు అనేటువంటి సంకేతాలు వెళ్తాయి. కాబట్టి వైసీపీ ప్రభుత్వము తప్పనిసరిగా వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా మీరు ఇండైరెక్ట్గానే సరే ప్రతిపక్ష హోదా అనేటువంటిది అసెంబ్లీలో ఉండాలి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలకు కానీ ఏదైనా సరే ప్రజల యొక్క పక్షంలో నిలబడి ప్రశ్నించినట్లయితే తప్పనిసరిగా మంచి పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. మళ్ళా ప్రజల యొక్క మనల్ని పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ఆటోమేటిక్గా అధికారంగా ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా